హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే మనం ఇగ్నిస్ కార్ కి టైర్స్ అయితే మారుద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా దీని టైర్ సైజ్ అయితే 175, కానీ కొంచెం పెద్ద టైర్ వేద్దాం అనుకుంటున్నాను. అరౌండ్ 185 to 195 బిట్వీన్. చూద్దాం. మోస్ట్లీ 195 వేయిస్తాం. కొంచెం స్పోర్ట్స్ స్టైల్ లా చూస్తున్నాను. ఈ ఎంఆర్ఎఫ్ లో అయితే టైర్స్ ఉన్నాయంట, వెళ్తున్నాం ఇప్పుడు షోరూమ్ కి. సో మార్చి చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ అని మారుతుందా ఏంటో అని చెక్ చేద్దాం గైస్. సో మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తాను, టైర్లు మార్చడం, వీల్ అలైన్మెంట్ ఎలా చేస్తారు అంతని, అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను. చూడండి, మనం అప్ సైజ్ చేస్తే డ్రాబ్యాక్స్ ఇటో కూడా చెక్ చేద్దాం. మైలేజ్ డ్రాప్ అవుద్ది, పికప్ కొంచెం డ్రాప్ అవుద్ది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో అవసరం మార్చాక. ఓకే, సో గాయస్ అయితే ఎంఆర్ఎఫ్ షోరూమ్ కి అయితే వచ్చాము. సో ఈ లెఫ్ట్ లో అయితే ఉంటుంది ఎంఆర్ఎఫ్ షోరూమ్. సో వెళ్దాం, మీకు ఒకసారి నా టైర్స్ కూడా చూపిద్దాం. సో నాకు టైర్స్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా అయితే 42,000 చేంజ్ తెగింది. ఇది కంపెనీ ఇచ్చిన టైర్స్. అరౌండ్ 5 years అయింది టైర్స్ యూజ్ చేసి. లైఫ్ అయితే చాలా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. మీకు కూడా ఒకసారి చూపిస్తాను టైర్ లైఫ్ ఎలా ఉందో 40,000 కి. సో ఒకసారి చూసాక షోరూమ్ దగ్గరికి వెళ్ళాక మీ టైర్స్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైర్స్ కండిషన్ ఎలా ఉందో. దీనికైతే బ్రిస్టోన్ ఉంది. సో షోరూమ్ కూడా ఇచ్చిన టైర్స్ బ్రిస్టోన్ టైర్స్. అవి అయితే మనకి బాగా అరిగిపోయి, ఫ్రంట్ అయితే బాగా అరిగిపోయి, బ్యాక్ కన్నా కంపేర్ చేస్తే. సో ఇంకా మన టైర్స్ అయితే కంపల్సరీ మార్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇదే ఎంఆర్ఎఫ్ షోరూమ్కి అయితే వచ్చాం. సో ఇక్కడ ఎక్కడ కార్ పార్క్ చేసి మనం టైర్ షాప్కి అయితే వెళ్దాం. 8,600 86. Received on 10,800. Okay. One, two, three, four, five, six, seven, 10, 10,800. సో అయితే ఇప్పుడైతే మన టైర్ కండిషన్ చూపిస్తాను మీకు. ఓకేనండి. సో చూసారా, ఫ్రంట్ టైర్ చూసారా మొత్తం అయితే అరిగిపోయింది. ఫ్రంట్ ఈ టైర్ అండ్ బ్యాక్ టైర్ చూడండి. బ్యాక్ టైర్ కొంచెం గ్రిప్ ఉంది, కానీ బ్యాక్ టైర్ గ్రిప్ ఉంది కానీ అన్ని టైర్లు ఒకసారి కొత్తగా ఏం చేస్తున్నాం. అప్సెట్ టైర్స్ కూడా చూపిద్దాం సరే. సో ఈ టైర్ చూసారా, ఈ టైర్ కూడా మొత్తం అయితే అరిగిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బ్యాక్ టైర్ కూడా కొంచెం లైఫ్ అయితే ఉంది, కానీ ఎందుకు మార్చేస్తున్నాం ఫోటోస్. సో ఇదే 4 టైర్స్ 40,000 తిరిగాయి. బ్రిస్టోన్ టైర్స్, స్టాక్ టైర్స్. ఇదైతే చేంజ్ చేస్తున్నాం. ఇక్కడైతే మన టైర్స్ ఇప్పుడు వస్తాయి. టైర్స్ వచ్చాక ఇది తీసి బిగిస్తారంట, అండ్ ఇది వీల్ ఎలిమెంట్ 40,000 దగ్గర చేస్తారంట. సో అక్కడికి వెళ్ళి వీల్ ఎలిమెంట్ కూడా చేసి చూపిస్తాం ప్రోడక్ట్స్ వెళ్ళండి. బ్యాగ్ డోర్ ఓపెన్ చేస్తే అందులో పెట్టేస్తారు. ఓకే ఓకే. సో గైస్ ఇవే మన టైర్స్ అయితే మొత్తం 4 టైర్స్ వచ్చాయి. చూద్దాం మొత్తం పోలీస్ వెళ్ళి పడవలే
సో గైస్ ఇప్పుడైతే మనం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. టైర్స్ అయితే చూడండి బ్యాక్ సైడ్ పెట్టాను. టైర్స్ వస్తే చూపించు. ఓకే, సో ఇలాగైతే మేము వెళ్తున్నాం టైర్స్ బిగించడానికి. వీళ్ళ వర్క్ షాప్ అయితే ఫోర్ట్ టౌన్ దగ్గర ఉందంట. సో ఈ టైర్స్ అయితే బాగున్నాయి డిజైన్స్. జెట్ స్పోర్ట్ టైర్స్ నాకు బాగా నచ్చాయి, స్పోర్టీ డిజైన్ ఉన్నాయి. సో అందుకే ఇవైతే చూస్ చేసుకున్నాను. ఎంఆర్ఎఫ్ టైర్స్ 195 60 R15 టైర్ సైజ్ అయితే మొత్తం 4 సెట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం టైర్స్ అనేది ఫిట్టింగ్ చేయించేసుకుందాం. మళ్ళీ వచ్చాం, పొద్దున్న అయితే లేట్ అవుద్ది అన్నారు. సో ఆఫ్టర్ 5 తర్వాత రమ్మంటే ఇప్పుడు వచ్చాం 5 తర్వాత. ఇప్పుడైతే టైర్లో వేద్దాం. ఈ షాప్కి అయితే వచ్చాం. నేను పైకి ఎక్కించారా రోజు ఇది ఏంటిది టైర్ పైకి ఎట్టేలా ఓకేనా. బాగుందా పోయింది ఒకసారి
సో గైస్ ఇప్పుడే అయితే కార్ టైర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. వీల్ ఎలిమెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అంతా అయింది. మీకు మొత్తం వీడియోలో అయితే రికార్డ్ చేశాను, మీరు మొత్తం వీడియో చూడొచ్చు ఎలా చేస్తారు ఏంటో అని. మీకు ఇక్కడ సైన్ ఆపుతాను కార్ ఒకసారి. సో మీకు టైర్స్ చూపిస్తాను అదిగోని ఒకసారి ఇన్స్టాలేషన్ అయ్యాక. సరే ఇక్కడ ఆగి చూపిద్దాం. సో ఇదే మన టైర్స్. ఈ టైర్స్ పేర్స్ అయితే పేరు బెస్ట్ స్పోర్ట్స్ 195, 60 R15 మొత్తం అయితే ఇన్స్టాలేషన్ అయింది. చూద్దాం ఎలా ఉంటుంది రన్నింగ్లో. కొంచెం పెద్ద సైజ్ అయితే వేయించాం. సో ఫ్రెండ్స్ ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. హోప్ఫుల్లీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.